ఇక అప్డేట్స్ చూద్దాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు మరోసారి కరాటే కళ్యాణి వెళ్లారు. యూట్యూబర్ అన్వేష్ పై ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లో మరిన్ని సెక్షన్లు చేర్చాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు. తన న్యాయవాది కృష్ణకాంత్ తో కలిసి వచ్చిన కరాటే కళ్యాణి ప్రస్తుతం ఉన్న ఐటీ యాక్ట్ 67 తో పాటు 69A సెక్షన్ ను కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరచాలని పోలీసులను కోరారు. ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించారు. ఆమె ఐటీ యాక్ట్ 69A ద్వారా అన్వేష్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ ను బ్లాక్ చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాసి అన్వేష్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ ను మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక అదే విధంగా యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఏ ఖాతాలోకి వెళుతుందో గుర్తించి ఆ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు మరోసారి కరాటే కళ్యాణి వెళ్లారు. యూట్యూబర్ అన్వేష్ పై ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లో మరిన్ని సెక్షన్లు చేర్చాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు. తన న్యాయవాది కృష్ణకాంత్ తో కలిసి వచ్చిన కరాటే కళ్యాణి ప్రస్తుతం ఉన్న ఐటీ యాక్ట్ 67 తో పాటు 69A సెక్షన్ ను కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరచాలని పోలీసులను కోరారు. ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించారు. ఐటీ యాక్ట్ 69A ద్వారా అన్వేష్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ ను బ్లాక్ చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు లేఖ రాసి అన్వేష్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ ను మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక అదేవిధంగా యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఏ ఖాతాలోకి వెళుతుందో గుర్తించి ఆ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎత్తిపోతల పథకాన్ని తామే ఆపేశామని చెబుతున్న మాటలు పూర్తిగా అబద్ధాలని ఆయన మండిపడ్డారు. ప్రజల కళ్లలో మట్టి చల్లే విధంగా రాజకీయ లబ్ధి కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సాంకేతిక పరిపాలన అంశాలపై వారికి సరైన అవగాహన లేకుండానే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చి రైతులకు మేలు చేశామన్నారు. తమ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షానే నిలబడుతుందని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని మేనేజ్ చేసి 1-to-1 మేము రహస్యంగా మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించినాను అని చెప్పడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించానని చెప్పడం అనేది చాలా ధైర్యంగా చెప్పినారు, ఒప్పుకోవచ్చు. ఆయన అంటే వాళ్ళిద్దరి అక్రమ సంబంధము అంత ధైర్యంగా బయట పెట్టడం అనేది గొప్ప విషయం. అక్రమ సంబంధం అంటే లోపాయికారి ఒప్పందాలు, మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకోవాలి. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. రోజుకు 3 TMCల చొప్పున దాదాపు ఒక 4 రోజులు తీసుకుంటే మనకు రాయలసీమ ప్రాంతంలో అన్నిటికీ పనికొస్తుందని, అంటే చెన్నైకి 15 TMCలు ఇవ్వడానికైతేనేమి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా బీసీల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే బీసీలపై జరుగుతున్న దాడులు వివక్షను అరికట్టేందుకు ఈ చట్టం అత్యవసరమని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచిన తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లు రూపొందించడం జరిగింది. అది అతి త్వరలోనే చట్టంగా రూపొందుతుంది. మరి ఆ సందర్భంగా ఇక్కడ కూడా కృష్ణ గారు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలకు ఎస్సీ ఎస్టీల మాదిరిగా వేధింపుల నుంచి రక్షణ ఉండడానికి బీసీ రక్షణ చట్టం కావాలన్న ఉద్యమంతో
ముందుకెళ్తున్నారు. మరి ఆ సందర్భంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ బీసీల కొరకు ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 2.5 కోట్లకు పైగా ఉన్న బీసీలు, 130 కులాలకు పైగా వివిధ వర్గాలుగా ఉన్న బీసీలకు కులాల పేరుతోటి అణిచివేత, వివక్ష, దాడులు, అవమానాలు జరుగుతున్న సందర్భం. బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లు ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం ఎట్లుందో బీసీలో కూడా అత్యాచార నిరోధక చట్టం అక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇట్లాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ చట్టం చేయాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. రక్షణ చట్టం చేయాలని ప్రజల్లో చాలా బలమైన డిమాండ్ ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడేది. గ్రామీణ ప్రాంతాల లోపల అగ్రకులాలను బీసీల మీద కొందరిని పులిపి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి సతాయిస్తున్నారు. కనీసం బీసీ యాక్ట్ ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి వీలుండదు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం ఎట్లుందో బీసీలో కూడా అత్యాచార నిరోధక చట్టం అక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇట్లాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ చట్టం చేయాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. రక్షణ చట్టం చేయాలని ప్రజల్లో చాలా బలమైన డిమాండ్ ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడేది. గ్రామీణ ప్రాంతాల లోపల అగ్రకులాలను బీసీల మీద కొందరిని పులిపి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి సతాయిస్తున్నారు. కనీసం బీసీ యాక్ట్ ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి వీలుండదు. కాబట్టి ప్రభుత్వం గుంటూరు జిల్లా మంగళగిరి మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తుళ్లూరు సచివాలయం దగ్గర బాలికను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మంది నిందితులు ఉండగా 8 మంది పరారులో ఉన్నారు. దుండగులపై ఫోక్సో చట్టం, కిడ్నాప్ సెక్షన్ 448 కింద కేసు నమోదు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈవినింగ్ సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో గండాలపేటలో ఒక మైనర్ గర్ల్ కిడ్నాప్ జరిగింది. ఇన్సిడెంట్ మీద ఒక ఎర్రంశెట్టి సౌజన్య అని మైనర్ గర్ల్ యొక్క మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు కట్టడం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా మా విచారణలో రవితేజ అనే ఒక కుర్రవాడు ఆ మైనర్ గర్ల్ ఇంటికి తీసుకొచ్చి అతని యొక్క స్నేహితులు ఒక 8 మంది కలిసి బైక్ మీద వచ్చి మైనర్ గర్ల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ మైనర్ గర్ల్ ఈ రోజు ఉదయం 11 గంటలకు తుళ్లూరులోని సెక్రటేరియట్ ఏరియాలో అమ్మాయిని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. తీసుకొచ్చి పేరెంట్స్ అప్పచెప్పడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ఆ నేరంలో పాల్గొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మా పోలీస్ స్టేషన్ లో ఒక అతను ఉన్నారు, మిగతా వారు విజయవాడలో ఉన్నారు. ఆ విజయవాడలో మనం సెక్యూర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మొత్తం 9 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారు మైనర్ గర్ల్ యొక్క తీసుకెళ్లిన అబ్బాయి మెయిన్ ఈ అమ్మాయితో లవ్ అఫేర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అమ్మాయిని మైనర్ గర్ల్ ని తీసుకెళ్తాం నేరం కనుక రోల్ ఆఫ్ పోస్కో కింద కేసు నమోదు చేయడం జరిగింది. కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో చొరబడి వాళ్ళ మదర్ తో మిస్బిహేవ్ చేశారు కాబట్టి దాని మీద కూడా కేసు కట్టింది. చొరబడటం నేరం కాబట్టి 448 నేరం కాబట్టి కేసు కట్టింది. 3/1/26 ఈవినింగ్ సాయంత్రం 6. కర్నూలు జిల్లా ఆదోని జిల్లా కావాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు 50 రోజులు పూర్తి చేసుకుంది. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో విద్యా సంఘాలు ఆదోని భీమాస సర్కిల్ నుంచి యువగళంలో భాగంగా నారా లోకేష్ స్థాపించిన 1000 కిలోమీటర్ల స్తూపం వరకు పాదయాత్ర నిర్వహించారు. లోకేష్ పాదయాత్రలో ఆదోని జిల్లాపై సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకుడు వీరేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి నూతన జిల్లాకు కృషి చేయాలని, లేని పక్షంలో అధికారాన్ని గద్దెదించే వరకు నిద్రపోమంటూ జేఏసీ నాయకులు హెచ్చరించారు.
చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల స్తూపం దగ్గర మనం ఉన్నాము. ఈ రోజు ఈ స్తూపానికి వినతి పత్రం ఇచ్చి ఆయన హామీ ఇచ్చి యువగలం పాదయాత్రలో ప్రత్యక్షంగా మేమే ఆయనకు వినతి పత్రం ఇచ్చి మా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చెందలేకపోతుంది, ఖచ్చితంగా జిల్లా చేస్తే అభివృద్ధి చెందుతుందని ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఆదోని జిల్లా చేసేంత వరకు ముద్దపమనే విధంగా ఆయన హామీ ఇచ్చి ఈ రోజు ఆయన హామీని నెరవేర్చే పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైతే ఇక్కడున్న నాయకులైతేనే వివిధ వాళ్ళంతా ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి చెందుతుంది. నారా లోకేష్ గారికి అయితేనేమి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ప్రతి ఒక్కరికి మేము వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ గద్దెలెక్కి ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకున్నగా ఈరోజు మేము చేసే కార్యక్రమాలన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. ఆదోని జిల్లా చేయలేకపోతే అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టి మీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని తెలియజేసుకుంటున్నాను. ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి ఈ రోజు ఆనాడు ఎలక్షన్ల కోసం ఈ ప్రజల దగ్గరికి రావడం ఎంత ముఖ్యమో ఇవాళ ప్రజల సమస్యలను కూడా పరిష్కరించడం అంత ముఖ్యము. ఎందుకంటే ఆనాడు ఓట్ల కోసము గడప గడప తిరిగి మీ కుటుంబానికి ఏ సమస్య వస్తే మేము అండగా నిలబడతామన్న వాళ్ళు ఇవాళ ఆదోని జిల్లా కావాలి, మేము వెనుకబడి ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే మా ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి దాదాపుగా 50 రోజులు దీక్ష కూర్చొని రోజు ఒక పద్ధతిలో కార్యక్రమం డిఫరెంట్ గా చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్లుగా ఉందనేది వాళ్ళ ప్రత్యేక తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎలక్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఇవాళ ముఖ్యసరిగా ఇవాళ ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం. నా పేరు తిరుమలేష్, విద్యార్థి సంఘాల జేఏసీ కమిటీ సెంట్రల్ కమిటీ కన్వీనర్. ఈ రోజు ఆనాడు ఎలక్షన్ల కోసం ఈ ప్రజల దగ్గరికి రావడం ఎంత ముఖ్యమో ఇవాళ ప్రజల సమస్యలను కూడా పరిష్కరించడం అంత ముఖ్యము. ఎందుకంటే ఆనాడు ఓట్ల కోసము గడప గడప తిరిగి మీ కుటుంబానికి ఏ సమస్య వస్తే మేము అండగా నిలబడతామన్న వాళ్ళు ఇవాళ ఆదోని జిల్లా కావాలి, మేము వెనుకబడి ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే మా ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి దాదాపుగా 50 రోజులు దీక్ష కూర్చొని రోజు ఒక పద్ధతిలో కార్యక్రమం డిఫరెంట్ గా చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్లుగా ఉందనేది వాళ్ళ ప్రత్యేక తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎలక్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఇవాళ ముఖ్యసరిగా ఇవాళ ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం. నా పేరు తిరుమలేష్, విద్యార్థి సంఘాల జేఏసీ కమిటీ సెంట్రల్ కమిటీ కన్వీనర్. ఈ రోజు